హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తన్విశ్రీ అఫీషియల్. పార్ట్ 1 చూడని వాళ్ళు ఉంటే నా ఛానల్లో ఆల్రెడీ ఉంటుంది, చూసేయండి. ఇదైతే పార్ట్ 2. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. జీలకర్ర బెల్లం అత్యంత ముఖ్యమైన ఘట్టం. ముహూర్త సమయంలో వధూవరులను ఒకరి తలపై ఒకరు జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని ఉంచుకుంటారు. ఇది వారు జీవితాంతం కలిసి మెలిసి మంచిగా ఏ ఆటంకం రాకుండా ఉండాలని, కష్ట సుఖాలను సరి సమానంగా పంచుకుంటారని అర్థాన్ని సూచిస్తుందంట. జీలకర్ర బెల్లం అయిపోయినాక తర్వాత అయితే దండలు ఇలా మార్చుకున్నాం. ఇంతకీ మాది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అని మొత్తం డీటెయిల్గా పార్ట్ 1లో అయితే చెప్పిన. చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో కూడా చూసేయండి. నా ఫేస్లో చూడండి, భయం ఒక సైడ్ అవుతున్నా కానీ ఫేస్లో మాత్రం స్మైల్ అనేది అలానే మెయింటైన్ చేస్తున్నాను అనమాట. ఇంకా పెళ్ళి అంటే ఎవరికైనా కొంచెం లోపల ఏదో భయం. ఇంతకీ మేమిద్దరం ఎలా ఉన్నామో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం తప్పకుండా అస్సలు మర్చిపోకండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి హ్యాప్ చేయండి. పెళ్ళి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక స్పెషల్ మూమెంట్. ఆ మూమెంట్స్ అన్నీ మీతో షేర్ చేసుకోవాలని పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇట్లా సిరీస్ లెక్క అయితే పెడుతున్నా. పెళ్ళి అనేది కేవలం బంధం మాత్రమే కాదు, ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఒక్కరి చేయి ఒకరు విడవకుండా కష్ట సుఖాలను పంచుకొని హాయిగా ఉండాలి. ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నాం అనుకో, ఎలాంటి ఎంత పెద్ద కష్ట పని అయినా కానీ చిన్న సమస్యగా అయిపోతుంది. అందుకే ఈ మధ్య కాలంలో ఒకరినొకరు ఇష్టపడితే చాలు, ఇంకా ఎక్కడంటే అక్కడ గుడికైనా ఎక్కడైనా వెళ్ళి పెళ్ళి చేసుకుంటున్నారు. కానీ అసలు ఈ మూమెంట్స్ అన్నీ అసలు తిరిగి రావు. లైఫ్లో ఒక్కటేసారి పెళ్ళి చేసుకుంటాం ఎవరైనా. అందుకే అందరిని పెద్దవాళ్ళని ఒప్పించి మంచిగా అందరి అభిప్రాయం తెలుసుకొని ఇట్లా పెళ్ళి చేసుకుంటే అసలుకి ఆ మూమెంటే వేరు. లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా, లవ్ కమ్ అరేంజ్డ్ అయినా, అసలు ఏ మ్యారేజ్ అయినా కానీ మంచిగా అందరిని ఒప్పించి చేసుకోవాలి. చేసుకుంటేనే మంచి ఫ్యూచర్ అనేది కూడా బాగుంటుంది. ఏ కష్టాలు వచ్చినాయి అనేది వాళ్ళు కూడా ఆదుకుంటారు మంచిగా. ఇంకా లవ్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళగా ఇట్లా రిసీవ్ చేసుకోరా అంటే ఈ మూమెంట్స్ అనేవి మళ్ళీ మనకి రావు లైఫ్లో. ఎలా మ్యారేజ్ చేసుకున్నా కానీ మంచిగా కలిసి మెలిసి జీవితాంతం మంచిగా కష్ట సుఖాలను పంచుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉంటేనే లైఫ్ అనేది బాగుంటారు. మన పిల్లల ఫ్యూచర్ కూడా బాగుండాలంటే మనం కష్టపడి వాళ్ళని మంచిగా ఒక స్టేజ్లో ఉంచే వరకు చూసుకుంటే మన లైఫ్, మన పిల్లల లైఫ్ కూడా బాగుంటుంది. అబ్బబ్బో టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది కానీ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మాకు రిలేటివ్స్ చూడండి, అసలు చాలామంది వచ్చిర్రు. అసలు ఎక్స్పెక్ట్ చేయలే. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డబ్బులు వచ్చిరన్నమాట. మస్తు హ్యాపీగా ఫీల్ అయినాం. అసలు ఫుల్ సమ్మర్లో వేసుకున్నాం మేము. May 14, 2023 సండే. ఇంకా మళ్ళీ చెప్తున్నా చూడండి డేట్. ఇప్పటికి 3 years అవుతుందన్నమాట. మీరే చూడండి ఎంతమంది వచ్చిర్రు. అసలు ఎంతమంది బ్లెస్సింగ్స్ నాకు వచ్చినాయి అన్నమాట. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే మీరు తప్పకుండా చేయాల్సింది సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడమే. ఇంకా మొత్తానికైతే మాంగళ్య ధారణకైతే వచ్చేసినాం. నా ఫేస్లో చూడండి భయము మీకు కూడా తెలుస్తుంది. పుస్తే అంటే తెలుసు కదా, ఒకటి అత్త వాళ్ళు వేస్తారు, ఒకటి అమ్మ వాళ్ళు వేస్తారు, ఇట్లా 2. ఇది ఆల్రెడీ తెలిసే ఉంటుంది అందరికీ. మా బావ ఫేస్లో స్మైల్ చూడండి. ఇంకా ఇలా అయితే మా మాంగళ్య ధారణ అయితే అయింది. అప్పుడే 3 years అయిపోయిందా అన్న ఫీలింగ్ వస్తుంది. ఈ వీడియోస్ నాకు మళ్ళీ చేసి ఇట్లా వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ చెప్తుంటే అప్పుడే 3 years అయిపోయిందా అన్నట్టు అనిపిస్తుంది. పెళ్ళి అయిన తర్వాత బాధ్యతలు పెరుగుతాయి, ఒక కొత్త కుటుంబంలోకి వెళ్తాం, మనకి ఒక సపరేట్ ఒక కొత్త కుటుంబం ఏర్పడుతుంది. ఇంకా ఈ మూమెంట్ తర్వాత నా ఇంటి పేరు కూడా చేంజ్ అయిపోయింది. వాంకులో నుంచి రామావత్ లతగా అయిపోయిన క్షణాలు ఇవైతే. అసలుకి ఒక అమ్మాయికి పెళ్ళికి ముందు బాగుంటుందా లైఫ్, పెళ్ళి తర్వాత బాగుంటుందా లైఫ్ అని నన్ను అడిగితే మాత్రం 2 అసలుకి పెళ్ళికి ముందైనా పెళ్ళికి తర్వాత అయినా నా లైఫ్ మాత్రం అస్సలకి 1% కూడా చేంజ్ కాలే. అప్పుడు ఎంత మంచిగా హ్యాపీగా ఉన్నానో ఇప్పుడు కూడా సేమ్ అట్లనే ఉన్నా. అసలు కొత్త ఇంటికి వెళ్తున్నా, కొత్త వాళ్ళు అని ఉంటారన్న భయం కూడా లేదు నాకు. ఎందుకంటే ఇంకా చిన్నప్పటి నుంచి అత్త వాళ్ళ ఇంటికి నేను పండుగలు ఉన్నప్పుడు ఇట్లా ఏమైనా బర్త్డే పార్టీస్ ఉన్నప్పుడు అట్లా వెళ్తుండే. ఎప్పుడైనా మంచిగా అక్కడనే ఎంజాయ్ చేస్తుండే, హాలిడేస్ ఉన్నప్పుడు కూడా వెళ్తుండే. అందుకే నాకు అంత కొత్త ఇంటికి వెళ్తున్న ఫీలింగ్ అయితే అస్సలు రాలేదు.
అసలుకి ఆశ్చర్యమైన విషయం ఏంటంటే నేను అసలు 1 డ్రాప్ కూడా కన్నీళ్ళు కూడా రాలే నాకు. అందరు ఇట్లా షాక్ అవుతుండే అన్నమాట. ఏమైంది మంచిగా నవ్వుతుంది, అసలు ఏడుస్తూనే లేదు. అసలు ఏడుపు ఎందుకు, మంచిగా మా బావనే కదా నన్ను మంచిగానే చూసుకుంటాడు అని నాకు ఎంత హోప్ ఉండే నాకు తెలుసు. మా బావ ఏంటో నాకు తెలుసు. ఇంక ఏడుపు ఎందుకు, ఇంకా ఎంతైనా కొంచెం బాధ ఉంటుంది కదా పేరెంట్స్ని వదిలేసి వస్తున్నామని. ఇంకా అప్పుడప్పుడు వెళ్ళొచ్చు అని అట్లుండనే ఉండే. అసలు 1 డ్రాప్ కన్నీళ్ళు కూడా రాలేదు నాకు. అసలు చూసేవాళ్ళు కూడా అసలు మొత్తానికైతే ఇంకా మా గోల్డ్ ఉంటుంది కదా, గోల్డ్లో నేను ఏమేమి తీసుకున్నా అంటే నెక్లెస్, మాటీలు, ఇట్లా కమ్మలు, ఇంకా అన్నీ ఉంటాయి కదా జ్యువెలరీ మొత్తము. ఇట్లా పందిరిలో అనేది ఇట్లా పూజ చేయించి తర్వాత వేస్తారన్నమాట. మా దాంట్లో అయితే ఇంకా నా గోల్డ్ అయితే అదే. ఇంకా ఎక్కువ ఏం తీసుకోలే. అప్పుడు 60,000 ఏమో ఉండే, 61,000 ఉండే. ఒక తులము 60,000 ఏమో ఉండే. ఇప్పుడు ఒక్క తులం వచ్చేసి 1,70,000 ఉందంట. నాకు కూడా అంత ఐడియా లేదు. 1,70,000. అప్పుడు నేనైతే ఇంకా 12 తులాస్ ఏమో తీసుకున్నా. ఇంకా మా బావకి నాకు కలిపి 12 తులాస్ అన్నీ. ఇప్పుడు అనిపిస్తుంది అన్నమాట, అప్పుడు కొంచెం ఎక్కువనే గోల్డ్ది కొనుక్కుంటే అయిపోతుండే, మనకే ఇప్పుడు బెనిఫిట్ అవుతుండే కదా అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ ఇంకా ఏం చేస్తాం, మన కలగన్నామా ఇంత రేట్ అవుతుందని. ఇప్పుడైతే కొనాలంటే అసలు ఒక రేంజ్లో ఉండాలి మనీ అనేది. పెళ్ళిలో తలంబ్రాలు అనేది ఒక చాలా ప్రత్యేకమైనది అండ్ సరదాగా కూడా ఉంటుంది. బియ్యం అనేది సమృద్ధికి, సంతోషానికి గుర్తు. ఒకరిపై ఒకరు ఇలా పోసుకోవడం వల్ల ఎప్పుడు ఐశ్వర్యం, సంతోషం అని ఆశీర్వదిస్తూ ఇలా పోస్తారన్నమాట. ఇది కేవలం సంప్రదాయం మాత్రమే కాదు, కొత్త జంట మధ్య ఉండే సరదాల క్షణం అన్నమాట. ఇంకా నా ఫేస్లో చూడండి స్మైల్, అసలుకి మస్తు సరదాగా అయింది అన్నమాట. ఇదైతే వీడియో ఎడిటింగ్ చేస్తూ ఇలా చూస్తుంటే ఆ డేస్ మళ్ళీ గుర్తొస్తున్నాయి అన్నమాట. ఇలా పెళ్ళి చేసుకొని అప్పుడే 3 years అయితే అయిపోయాయి. ఈ 3 సంవత్సరాలలో మా జర్నీ అయినా లేకపోతే మా పిల్లలు అన్ని మూమెంట్స్ అన్నీ ఇలానే లైఫ్ లాంగ్ ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. నా లైఫ్లో బెస్ట్ పార్ట్ అంటే నా పిల్లలు ఉంటే చాలు నాకు. అసలు వేరే ప్రపంచమే ఉండదు నాకు. ఇంకా మా బాబు, మా పాప, ఆల్రెడీ మా బాబు వర్షిత్ రాజ్, పాప పేరేమో తన్విశ్రీ. ఆల్మోస్ట్ అందరికీ ఇది తెలిసే ఉంటుంది. నా ఛానల్ ఫస్ట్ నుంచి చూసే వాళ్ళందరికీ ఆల్మోస్ట్ ఇదైతే తెలిసే ఉంటుంది. పెళ్ళైనాక తర్వాత పిల్లలే ఇంకా ఎవరికైనా ప్రపంచం కదా. పిల్లలు ఉంటే చాలు. అసలు వేరే వాళ్ళు అసలు గుర్తుకు కూడా రారు. అసలు వాళ్ళతోటే టైం అనేది అసలు ఎలా అయిపోతుందో కూడా తెలియదు. ఇంకా పిల్లల తర్వాతనే ఇంకా ఎవరు ఏమైనా ఏదైనా. ఈ 3 years జర్నీలో మా వారు నా మీద కోప్పడ్డ క్షణాలు ఏమైనా ఉన్నాయంటే, మా పిల్లల్ని ఎప్పుడైనా కోపంలో కొడతా కదా, అప్పుడు నాకైతే ఒక రేంజ్లో వచ్చేస్తుంది మా వారికి కోపము. అలాంటి మూమెంట్సే తప్ప నా మీద ఇప్పటివరకు కోపంగా అరిచిన రోజైతే ఇప్పటివరకు లేదు, రాదు కూడా, రావద్దు కూడా. అంత ఇష్టం నేనంటే. నాకు కూడా మా వారంటే కూడా అంతే ఇష్టము. లాస్ట్ వరకు నవ్వుతూనే ఉన్నారు. తనైతే అసలు తలంబ్రాలదే సరదాగా బాగా అల్లరి చేసుకుంటా ఇట్లా చల్లుకుంటా మంచిగా అనిపించింది. ఇట్లా బియ్యంతో అయిపోయినాక తర్వాత ఇట్లా బాల్స్ లెక్క ఉంటాయి కదా, వాటితోటి తర్వాత చెంకీలతోటి ఇంకా అవన్నీ వేసి ఇంకా బుగ్గలు లెక్క ఉంటాయి కదా, వాటితోటి ఇట్లా ఉఫ్ అని అనడం, అది కూడా బెస్ట్ పార్ట్ అనే చెప్పాలి. ఏ అమ్మాయి అయినా ఏం కోరుకుంటారు చెప్పండి, మంచిగా కేరింగ్గా చూసుకుండే హస్బెండ్, అన్ని విషయాలను అర్థం చేసుకొని మంచిగా తన కోరికలు నెరవేర్చుకొని మంచిగా చూసుకునే హస్బెండ్ దొరికితే ఏ అమ్మాయి అయినా హ్యాపీగా మంచిగా లైఫ్ అనేది లీడ్ చేస్తుంది. అలానే ఏ అమ్మాయి అయినా కోరుకుంటుంది కదా. నేను కూడా అలానే కోరుకున్నా. నా గాడ్స్ గిఫ్టో మళ్ళీ నా లక్కో ఏంటో కానీ నేను అనుకున్న దానికంటే మంచి హస్బెండ్ నాకైతే అబ్బో. మా వారిని కొంచెం ఎక్కువ పొగిడేసిన అనుకుంటారా, ఇంకా మా వారు చూసి నవ్వుతారు చూడండి, నన్ను ఎగతాళి చూస్తారు నాకు తెలుసు పక్క. అది అన్ని కాను కానీ అంత ఇష్టం నాకు మా వారంటే. అంటే నాకేమో ఇట్లా ట్రీట్ చేయడం రాదు కానీ నాకు అంత స్పెషల్ మా వారంటే. వీడియో లెంత్ అయిపోతే మీకు చూడడానికి కొంచెం ఇంట్రెస్ట్ రాదేమో అన్న ఉద్దేశంతో అయితే నెక్స్ట్ పార్ట్ కూడా ఉంది.
ఇదైతే కొంచెం వరకే పెట్టిన, ఇంకా పార్ట్ 3 కూడా ఉంది. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే మీరు తప్పకుండా చేయాల్సిన పని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం. హల్దీవి ఎంగేజ్మెంట్వి వీడియోస్ పెట్టమని అడుగుతున్నారు కానీ వాటివైతే ఫొటోసే ఉన్నాయి, వీడియోస్ అయితే లేవు. కావాలంటే ఫొటోస్ అయితే షార్ట్స్లో అయితే పెడతా, చూసేయండి. ఇంకా తలంబ్రాలే బెస్ట్ పార్ట్ అని చెప్పాలి. ఇట్లా సరదాగా ఇట్లా నవ్వుకుంటా, అదే అసలు హైలైట్ అన్నమాట. చూడండి నా ఫేస్లో ఎగ్జైట్మెంట్. మా వారైతే నవ్వుతున్నాడు, నువ్వు ఉప్పేది ఇట్లా సగం వరకు కూడా వస్తలేదు, తినలేదు అన్నం అన్నట్టు ఎట్లా ఎగతాళి చేస్తున్నావు చూడండి. మా వారి చేతుల నుంచి కూడా గుంజుకొని నేను ఇట్లా ఊపుతుంటే ఇంకా నవ్వుతున్నారు పక్కన ఉన్న వాళ్ళు. ఇంకా అప్పుడే స్టార్ట్ అయిపోయింది అన్నట్టు చూడండి. ఇంకా ఇదే అసలు హైలైట్ అనమాట. ఇంకా పార్ట్ 3లో అయితే కలుద్దాం. చలో మరి, బాయ్ బాయ్. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూసిరు కదా, అదేదో సబ్స్క్రైబ్ చేసుకుంటే అయిపోతుంది కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాక లైక్ చేయండి, వీలుంటే కామెంట్ కూడా చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తా. చలో ఉంటా మరి, బాయ్ బాయ్. పార్ట్ 3లో కలుద్దాం, సరేనా? బాయ్ బాయ్.